రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అడుగులు తడబడతా ఉన్నాయి. పరిపాలన మీద ఇంకా వారికి గెలుపు రావట్లేదు. ఈ జిల్లాకి 3 మంత్రులున్న కేబినెట్ సమావేశంలో ఒప్పించి కొత్తగూడెం ఇంకొక యూనివర్సిటీని తీసుకురావడం లోపల ఈ జిల్లా 3 మంత్రులు వైఫల్యం చెందిండ్రు. కొత్తగా వచ్చినటువంటి అధికారాన్ని అనుభవించడం తప్ప జిల్లాకి ఏం చేయాలనేటువంటి విషయంలో వారికి ఒక స్పష్టత రావట్లేదు. కాబట్టి గ్రాడ్యుయేట్ మిత్రులందరికీ కూడా ఓటేసే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కనువిప్పు కలగాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్సీగా గెలిపించినట్లయితే గెలిచిన 6 నెలలలోనే మేధావి వర్గం నుంచి ఏదో నిరసన వ్యక్తమవుతుందని చెప్పి కాంగ్రెస్ తన తప్పుని తెలుసుకుని సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దశాబ్దాల కాలంగా తన నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు భారతీయ జనతా పార్టీ నాయకుడు గౌరవనీయులు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ కనువిప్పు కలుగుతుంది, తప్పుల్ని సరి చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చినట్లయితే. దీస్ ఆర్ ద చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అండ్ ద బ్యూటీ ఆఫ్ ద డెమోక్రసీ ఆఫ్ దిస్ కంట్రీ. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్ని మమ్మల్ని ఆశీర్వదించుకొని కోరుతా ఉన్నాం. అట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపిస్తే మందులో ఆయన ఇంకొక వ్యక్తిగా మిగిలిపోతాడు తప్ప కొత్తగా కొట్లాడేదేం లేదు. అధికార పార్టీ ఆయనకి మాట్లాడేందుకు కూడా కనీసం అవకాశం ఇస్తుందని నేను భవిష్యత్తులో అనుకోవట్లేదు. కాబట్టి దయచేసి మేధావులారా ఒకసారి ఆలోచించండి. గతంలో ఎట్లయితే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ఏబిఎన్ రెడ్డి గారిని ఎట్లయితే అక్కడ విఘ్నులైనటువంటి ఓటర్లు గెలిపించారో అట్లే రేపు ఇక్కడ జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా ఇక్కడి ప్రజలు కూడా ఒక విలక్షణమైనటువంటి తీర్పు ఇస్తారని. ఖమ్మం రాజకీయాలు ఎప్పుడు కూడా విభిన్నంగా చేసేటువంటి జిల్లా కాబట్టి కొత్త రూపంలో చేయాలని చేస్తుందనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.